మహాలక్ష్మిని ఇంటికి తీసుకెళ్లిపోవాలని వచ్చిన ప్రతాప్కి ఎదురైన భయంకరమైన నిజం షాక్లో ఆది తాయారు. మొత్తం మీదైతే చాలా వరకు కూడా చక్రి మహాలక్ష్మి విషయంలో పూర్తిగా ప్రేమలో మునిగిపోయాడు. అయితే మహాలక్ష్మి తన వదినతోటి ఎప్పుడైతే తనది నిజమైన పెళ్ళి కాదు అని చెప్పిందో, ఈ విషయం ఎన్ని రోజులు ఎందుకు దాచిపెట్టావంటూ తానైతే మహాలక్ష్మితోటి నువ్వు ముందు అర్జెంటుగా విడాకులకి అప్లై చేయి, ఎందుకంటే ఎలాగో ఇది ఫేక్ మ్యారేజ్, సో నువ్వు విడాకులకు అప్లై చేసి ఇంటికి వచ్చి మీ డాడీకి నిజం చెప్తే ఆయన నీ వైపే ఉంటారు కదా అని చెప్పని అనేసరికి సరే అయితే అంటూ ఇక మహాలక్ష్మి ఇంటికి బయలుదేరుతుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసినటువంటి చక్రి అయితే ఇక హారిక మహాలక్ష్మికి మంచి మాటలు చెప్పుంటుంది. ఖచ్చితంగా మహాలక్ష్మి తనతో పాటు కలిసి జీవితాంతం ఉండాలనుకుంటుంది అని అనుకుంటాడు. కానీ సాయంత్రం అందరూ నిద్రపోతున్న టైంలో చక్రి ఆలోచిస్తూ ఇదంతా కూడా అనుకుంటూ ఉండగా వస్తుంది మహాలక్ష్మి. మీరు ఇంకా పడుకోలేదా ఏంటి అని చెప్పని అంటే లేదు అంటూ చక్రి అంటాడు. నాకు ఇప్పుడే ఒక పీడకల వచ్చింది అంటుంది. పీడకల ఏం వచ్చిందండి అని అంటే అన్నీ చెప్తాను, బయటికి వెళ్దాం పదండి అని చెప్పని ఇక చక్రిని తీసుకుని బయటికి వెళ్తుంది. అలా వెళ్ళేసరికి ఇక అక్కడ చక్రి అప్పుడప్పుడు ఇలా బయటికి వెళ్ళటం మంచిదేనండి, ఇలా వెళ్ళటం వల్ల మనకి కూడా కాస్త మనసు ప్రశాంతంగా ఉంటుంది అని అంటాడు. ఏం మనసు ప్రశాంతమో ఏమో నాకు తెలియదు, కానీ చాలా ఇబ్బంది పడుతున్నాను అనుకుంటూ సరే పదండి అని చక్రిని తీసుకొని బయటకు వెళ్తుంది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చక్రి అయితే ఏంటో మాట్లాడాలని తీసుకొచ్చినట్టున్నారు, మాట్లాడండి అని అంటాడు. మాట్లాడతాను, తప్పకుండా మాట్లాడతాను అంటూ మనం విడాకులు తీసుకోవాలి అంటుంది. విడాకులా అనగానే అవును, మనమే విడాకులు తీసుకోవాలి, మన పెళ్ళి ఎలాగూ అయిపోయి 2 months అవుతుంది, సో ఇక మనం విడాకులు తీసుకోవడానికి ఏమి ఇబ్బంది ఉండదు, మీరు ఒక అడ్వకేట్ని కలిసి మాట్లాడండి అంటుంది. ఏం మాట్లాడుతున్నారండి, సడన్గా విడాకులు ఏంటి అంటే మీ దారి మీది, నా దారి నాది, మీ లైఫ్ మీది, నా లైఫ్ నాది, మరి అలాంటప్పుడు ముందు మనం మన జీవితం గురించి ఆలోచించుకోవాలి. నేను ఇలాగే ఉండిపోతే నా లైఫ్ ప్రశ్నార్థకంగా మారిపోతుంది, ఇక నేను ఈ చట్రంలో ఇలాగే ఉండిపోయేటట్టున్నాను, అందుకోసమే నేను విడాకుల కోసం అప్లై చేయాలి అనుకుంటున్నాను అని అనటంతో ఇక చక్రికి విషయం అర్థమైపోతుంది. మహాతల్లి వచ్చి మహాలక్ష్మి మనసు మొత్తం మార్చేసిందనమాట. ఏదో కింద మీద పడుతూ ఎలాగోలా ఉంటున్నాంలే అని అనుకుంటే చివరాఖరికి ఆవిడ గారు వచ్చి ఇచ్చిన సలహా ఇదనమాట. చి అని చెప్పని అనుకుంటూ సరేనండి అయితే అని అంటాడు. ఇక వెళ్ళి అడ్వకేట్ని కలిసేసరికి అడ్వకేట్ అయితే మీ పెళ్ళై కనీసం 6 నెలలన్నా అయ్యి ఉండాలి, ఈ అబ్బాయి ఏమన్నా మిమ్మల్ని కొట్టి తిడుతున్నాడా అంటే లేదండి, వాళ్ళంతా చాలా మంచివాళ్ళు, బాగా చూసుకుంటారు అంటుంది. మరి ఏ కాజ్ లేకుండా విడాకులు ఎందుకు ఇస్తారమ్మా అని అంటే మాది ఊరికే అలా జరిగిన పెళ్ళి, అంటే అది నువ్వు చెప్పినా ఎవరూ నమ్మరు, ఊరికే జరిగిన పెళ్ళా నిజంగా జరిగిన పెళ్ళా కాదు, పెళ్ళి జరిగిందా లేదా చట్టపరంగా మీకు సర్టిఫికేట్ కూడా ఇచ్చేశారు కదమ్మా అని అంటే అవును సార్ ఇచ్చేశారు అంటుంది. మరి ఇంకేంటి, మీకు ఆల్రెడీ సర్టిఫికేట్ కూడా చేతికి వచ్చేసిన తర్వాత ఇంకా మీరు ఆలోచించేది ఏమీ లేదు, సరేనా? అర్జెంటుగా మీరు ఒక పని చేయండి, ఇక్కడ నుంచి బయలుదేరి మీరు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళండి, కనీసం ఒక 6 నెలలు అయిన తర్వాత వస్తే నేను మీకు డివోర్స్ ఇప్పించగలను అని చెప్పని అంటాడు. దాంతో ఇక సరే సార్ అంటూ వచ్చేస్తారు. ఇక ఆలోచిస్తూ ఉంటుంది, ఇతను కాదు వేరే లాయర్ని కలుద్దాం, ఖచ్చితంగా ఏదో ఒక దారి ఉండే ఉంటుంది అని చెప్పని అంటుంది మహాలక్ష్మి. సరే అయితే అని చెప్పని అంటాడు చక్రి. ఇక కూర్చొని బాధపడుతూ శ్రీకృష్ణ పరమాత్మ, ప్రతి విషయంలో నీ చక్రాన్ని అలా అడ్డం వేస్తావు కదా, ఇక్కడ కూడా ఏదో ఒక చక్రం అడ్డువై మహాశయ అని అంటూ ఉంటాడు. ఇక అలా అంటున్నటువంటి చక్రికి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే పోలీస్ స్టేషన్లో ఎవరైతే వీళ్ళకి పెళ్లి చేశారో అక్కడ ఒక కానిస్టేబుల్ని పట్టుకుంటాడు. అన్నా ఒక హెల్ప్ కావాలి అంటే ఏంటో చెప్పురా, మొత్తానికి మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నావుగా అంటే ఏం పెళ్ళి, నా బొంద పెళ్ళి, ఇప్పుడు విడాకులు కావాలంటుంది అనగానే అదేంట్రా అంటే అదంతా పెద్ద కథన్నా చెప్తాను అంటూ మీకు తెలియదేముంది,
వాళ్ళ నుంచి కాపాడటానికి తనకిచ్చి నన్ను పెళ్లి చేశారు. నేనేమో కొన్ని రోజులు అయిపోయిన తర్వాత దాన్ని సీరియస్గా తీసేసుకున్నాను. ఇప్పుడేమో ఆవిడ గారు నేను చదువుకోవాలి, నేను ఉద్యోగం చేయాలి, ఊళ్ళో వెళ్ళాలి, కాబట్టి నేను నీ నుంచి విడిపోవాలి అని చెప్పానంటూ ఏదేదో మాట్లాడుతుంది. ఇప్పుడు నేను విడిపోవడం అంటూ జరిగితే నా కుటుంబం రోడ్డు పాలవుతుందన్న. ఎందుకంటే మా ఇంట్లో ఎవ్వరికీ పెళ్ళిళ్ళు కావు అని, ఏ ఆడపిల్ల ఈ ఇంట్లో స్థిరంగా ఉండదు అని ఒక నానుడు ఉంది. ఇప్పుడు అది నిజమైనట్టు అవుతుందన్న. నా కుటుంబం మళ్ళీ దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. ప్లీజ్ సాయం చేయన్నా అంటే, నువ్వు అడుగుతుంటే నిజంగానే నాకు తమ్ముడు ఉండి నన్ను బ్రతిమలాడుతున్నట్టే ఉందిరా. సరే అయితే నా మహాలక్ష్మి నెంబర్ ఇచ్చేసెళ్ళు అని అంటాడు. ఇంకా అన్న తర్వాత చక్రి మహాలక్ష్మి నెంబర్ ఇస్తాడు. ఇక ఆ నెంబర్ పట్టుకుని సాయంత్రానికి కానిస్టేబుల్ ఫోన్ చేస్తాడు. అమ్మా, మీకు చక్రికి పెళ్లి చేసిన కానిస్టేబుల్ నమ్మా, పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నా అంటే, చెప్పండి అని అంటే, ఆ అబ్బాయి నేను బాగా చూసుకుంటున్నాడా, మా ఎస్ఐ గారు కనుక్కోమన్నారు అంటే, బాగానే చూసుకుంటున్నాడు, వాళ్ళంతా చాలా మంచివాళ్ళు అని అంటే, అవునా, మరి అంత మంచివాళ్ళని నువ్వెందుకమ్మా వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నావు, ఎందుకు విడాకుల కోసం అప్లై చేస్తున్నావు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నేను విడాకుల కోసం అప్లై చేస్తున్నానని మీకెలా తెలుసు అంటే, మీరు ఆల్రెడీ ఒక అడ్వకేట్ని కలిశారు కదా, ఆ అడ్వకేట్ గారే ఎస్ఐ గారికి ఫోన్ చేసి విషయం చెప్పారట. వెంటనే మహాలక్ష్మి, మేము అడ్వకేట్ని కలిసాం మీకెలా తెలుసు అంటే, మాకెలా తెలుస్తుందమ్మా, ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఆయన చెప్పారు, ఈ కేసుని మీరే పెళ్లి దాకా తీసుకెళ్ళి పెళ్లి చేశారంట కదా అని చెప్పి అడిగారు. దాంతో ఎస్ఐ గారు ఒకసారి వాళ్ళకి కాల్ చేయన్నారు, అందుకే చేశాను అంటాడు. అవునా, సరే అయితే మేము బాగానే ఉన్నామండి, విడాకులు కూడా తీసుకోవట్లేదు అంటుంది. వెరీ గుడ్, మీరు కనీసం 1 సంవత్సరం పాటు హ్యాపీగా ఉన్నారు అని చెప్పి మేము అనుకుంటే అప్పుడు ఏ ఇబ్బంది లేకుండా మేమే మీ ఇద్దరిని సపరేట్ చేస్తాం, అప్పటి వరకు మీరు ఏం మాట్లాడకండి సరేనా అని అంటే, 1 ఇయరా అంటుంది. అవును, 1 సంవత్సరం పాటు ఇలా వచ్చి పెళ్లి చేసుకుని అలా వెళ్ళి విడాకులు తీసుకుని ఇదేమీ ఆట కాదు కదా అంటాడు. సరే అయితే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది మహాలక్ష్మి. ఇక వెంటనే హారికకు ఫోన్ చేస్తుంది. వదినా అనేసరికి, ఏంటి మహా ఏమైంది అని చెప్పి హారిక అడుగుతుంది. ఏమవుతుంది, మేమిద్దరం పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకున్నామని చెప్పాను కదా, ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది అనగాని, అయితే చక్రియ చేయించుంటాడు అంటే, నోనో కాదు, మేము ఒక అడ్వకేట్ని కలిసి మాట్లాడాం, ఆ అడ్వకేట్ పోలీస్ స్టేషన్కి విషయం ఇన్ఫార్మ్ చేస్తారట, స్టేషన్స్లో జరిగే మ్యారేజెస్ కొంచెం వాళ్ళు రెస్పాన్సిబుల్గా తీసుకుంటారట, అందుకోసమే 1 ఇయర్ అయినా మేము కలిసి ఉండాలంటున్నారు అనగానే, ఓ ఇట్స్ ఆల్ బుల్షిట్, అదేం ఉండదు, నేను మావితో మాట్లాడతాను అని చెప్పాలని ఫోన్ పెట్టేస్తుంది. అబ్బా వద్దినా ప్లీజ్ వద్దు అంటూ ఉంటుంది మహా, వినిపించుకోదు. వెంటనే ప్రతాప్ దగ్గరికి వెళ్ళి, మావయ్య మీతో మాట్లాడాలి అంటుంది హారిక. ఏంటో చెప్పమ్మా అంటే, మహాలక్ష్మి గురించి అంటుంది. మహాలక్ష్మి గురించా, ఇక చెప్పు అంటే, మహాలక్ష్మి గురించి అయితే మాత్రం నాతో ఏం మాట్లాడుకో అంటాడు. కాదు మావయ్య, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అంటుంది. ఏంటో చెప్పమ్మా అనగానే, అదేంటంటే మావయ్య, మహాలక్ష్మి తన పెళ్లి విషయంలో మనతో ఒక అబద్ధం చెప్పింది అనగానే, అబద్ధమా ఏంటి, తనన్నీ అబద్ధాలే చెప్పిందిగా అని అంటాడు. లేదు మావయ్య, తన పెళ్లి విషయంలోనే అబద్ధం చెప్పింది. అదేంటి అంటే, షీ హ్యావెంట్ గాట్ మ్యారీడ్, తనకి పెళ్ళి అవ్వలేదు మావయ్య అని అనగానే, పెళ్ళి జరగలేదా, అదేంటి అంటూ, తను ప్రేమించి పెళ్లి చేసుకుంది కదా అంటే, ప్రేమించడం లేదు ఏమీ లేదు అంటూ జరిగింది మొత్తం హారిక చెప్తుంది. అది విని ప్రతాప్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. వాడెవడు అంత పిచ్చోడు, మహాలక్ష్మి వెళ్ళి అడిగితే గబగబా పెళ్లి చేసుకుంటానడానికి అనగానే, వాళ్ళ ఇంట్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయట, అందుకోసం అని చెప్పి వాడు చేసుకున్నాడు, ఎవరి స్వార్థం వాళ్ళది దీంట్లో, అంతకుమించి ఏం లేదు అంటుంది హారిక. సో ఓకే అయితే. ఇక మాటలకి ప్రతాప్ అయితే, అంటే వాళ్ళిద్దరూ నిజంగా పెళ్లి చేసుకోలేదా అంటే, లేదు మావయ్య చేసుకోలేదట, డివోర్స్ కోసం వెళ్తేనేమో లాయర్ కొంచెం ఏదో ఎక్కువగా మాట్లాడాడట, ఇటు నుంచి పోలీస్ స్టేషన్ నుంచి కూడా కాల్ వచ్చిందట, సో మహా కొంచెం వెయిట్ చేయాలంటుంది అంటే, వాట్ వెయిటింగ్, అసలు ఇంకా మన అమ్మాయికి ఆ ఇంటికి వేసిన సంబంధం లేదు అన్నప్పుడు ఎందుకు ఉండాలి, నో వే అంటూ ప్రతాప్ వెంటనే బయలుదేరుతాడు. ఇక డైరెక్ట్గా నారాయణ వాళ్ళ ఇంటి దగ్గరకు వస్తాడు. పెద్ద కారు ఆగుతుంది, అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. వీడు మళ్ళీ ఏదో చేసినట్టున్నాడు, అందుకే ఎంత పెద్ద కారు వచ్చింది అనుకుంటూ ఉంటారు. ఈలోపు తాయారు అటుగా వెళ్తూ,
ఏం జరుగుతుంది అక్కడ, అంత పెద్ద కారు ఆగింది అనగానే ఏమో మరి అని అందరూ చూస్తూ ఉంటే తను కూడా చూస్తుంది. చూస్తూ ఉండేసరికి ఇక ప్రతాప్ గబగబా దిగి లోపలికి వెళ్తాడు. నారాయణ అప్పుడే కొడవలు నూరుతూ ఉంటాడు. వీడెవడు ఇలా కూర్చొని కొడవలు నూరుతున్నాడు అనుకుంటూ మహాలక్ష్మి, అమ్మ మహా అంటూ ఉంటే, ఎవరండి మీరు, మా కోడలను అంత పేరుతో పిలుస్తున్నారు చనువు ఉన్నట్టు అనగానే, మీ కోడలా, యు మీన్ యువర్ డాటర్ ఇన్ లా అంటాడు. ఎస్, ఐ మీన్ మై డాటర్ ఇన్ లా. ఎవరు మీరు అంటాడు. ఓహో, ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతున్నాడే అనుకుంటూ, మీ డాటర్ ఇన్ లాకి ఫాదర్ని అని అనగానే, అంటే బావగారు, మీరు బావగారు రండి అని చెప్పేసేసి కూర్చోండి అంటూ ఉంటే, నో నీడ్, నా కూతురిని పిలవండి అనగానే మహాలక్ష్మి బయటకు వస్తుంది. డాడీ అని చెప్పని అంటుంది. ఏంటి మా, ఇంత జరిగితే నాకు ఒక మాట చెప్పవా అని అంటూ ఉంటే, ఏంటి డాడ్ ఏమైంది అంటూ ఉంటే, హారిక అంతా చెప్పింది నాకు. దెన్ వై యు ఆర్ హియర్, ఇంకా ఇక్కడ ఉండాల్సిన పనే ఉంది చెప్పు అనేసరికి, అలా ఏమీ లేదు, బట్ డాడ్ కొంచెం ఈ ఫార్మాలిటీస్ అవి ఉన్నాయి కదా అంటే, ఐఎమ్ హియర్, నో వరీస్, ఓకే, ప్రాబ్లం ఏమీ లేదు, నేనేం చేయాలో అదే చేస్తాను, నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బాధపడకు సరేనా అని అంటూ ఉంటే, సరే డాడ్, ఓకే అయితే అని చెప్పేసి ఇక మహాలక్ష్మి అంటుంది. ఈలోపు ఇక మాధవ వాళ్ళు అందరూ కూడా బయటకు వస్తారు. ఈ పంచాయతీ అంతా బయట అందరూ చూస్తూ ఉంటారు. వచ్చాడనమాట వాళ్ళ నాన్న, ఏ దరిద్రపు కొంపలోకి ఈ పిల్ల వచ్చింది కదా, అందుకే తీసుకుపోవటానికి వచ్చి ఉంటాడు, వీళ్ళ మొహానికి ఎవరుండి కాపురం చేస్తారు అంటూ ఉంటుంది తాయారు. మీరు లోపలికి వచ్చి మాట్లాడితే అంటాడు మాధవ. లోపలికా, ఏ ఇంట్లోకా అంటాడు ప్రతాప్. డాడ్, యూ డోంట్ సే దాట్, ఇన్నాళ్ళు నీ కూతురికి ఆశ్రయం ఇచ్చింది ఇదే ఇల్లు, దీస్ పీపుల్ ఆర్ వెరీ గుడ్, అస్సలు ఎవరిని ఇబ్బంది పెట్టరు, యు కమ్ ఇన్ అని చెప్పి లోపలికి తీసుకెళ్తుంది. ఇక అలా లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతాప్ అయితే ఇల్లంతా చూస్తూ ఉంటాడు. గోడకి తగిలిచ్చి ఉన్న ఒక ఫోటోని చూస్తారు. ఆ ఫోటోలో మాధవ వాళ్ళు చిన్నప్పుడు దిగినటువంటి ఫోటో ఉంటుంది. ఆ ఫోటోని అలా చూస్తూ, దిస్ గాయ్, ఈ అబ్బాయిని ఎక్కడో చూశాను, ఈ అబ్బాయి మీలో ఎవరు అని అంటే, నేనే మాధవ నా పేరు, వాళ్ళల్లో నేనే పెద్దవాడిని అని చెప్పని అంటే, ఎస్, దీస్ ఆర్ ద ఎగ్జాక్ట్ ఫేసెస్ ఐ హ్యావ్ సా, వీళ్ళని నేను ఎక్కడ చూశాను, చాలా పెద్ద ఇన్సిడెంట్లోనే చూశాను, ఎస్ ఐ గాట్ ఇట్, నీ పేరు మాధవ అంటే, అవును సార్ నా పేరు మాధవ, ఇదిగో మా పెద్ద తమ్ముడు చక్రి, రెండోవాడు కేశవ, మూడోవాడు కన్నా అని అంటూ ఉంటే, కన్నా, ఎస్, వీళ్ళ పేర్లు నాకు గుర్తులేవు కానీ కన్నా, వీడి పేరు నాకు బాగా గుర్తుంది, ఎందుకంటే వీడిని నేను ఎత్తుకున్నాను, ఏడవకు కన్నా అంటూ బుజ్జగించాను అంటూ ఉండేసరికి, ఏం మాట్లాడుతున్నారు సార్ అంటే, నీకు నేను గుర్తుకు రాలేదా అంటాడు. లేదు సార్, మీరు ఎవరో నాకు గుర్తుకు రావట్లేదు అని అంటూ ఉంటే, నీ చిన్న వయసులో మీ తమ్ముళ్ళని తీసుకుని నువ్వు వేరే ఊరు నుంచి ఈ ఊరికి వస్తున్నప్పుడు మధ్యలో ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది, గుర్తుందా అనగానే, అవును సార్ జరిగింది, మా నాన్న జైల్లో ఉంటే చూసి వస్తున్నాం, ఆ టైంలోనే ఆ యాక్సిడెంట్ చూసాం అని చెప్పని అంటూ ఉంటే, ఆ యాక్సిడెంట్లో నువ్వు కొందరిని కాపాడావు అనగానే, అవును సార్, ఆ కార్ యాక్సిడెంట్ నాకు ఎప్పటికీ గుర్తుంటుంది సార్, అప్పుడప్పుడు కల కూడా వస్తూ ఉంటుంది అనగానే, ఆ యాక్సిడెంట్లో నువ్వు కాపాడింది ఎవరినో కాదు మాధవ, నన్నే, నా కుటుంబాన్ని, మహాలక్ష్మితో పాటు మరొక అమ్మాయి కూడా, అంటే నాకు ట్విన్స్ పుట్టారు, తను ఆ యాక్సిడెంట్లో చనిపోయింది, మమ్మల్ని అందరినీ మాత్రం నువ్వే బ్రతికించావు, నువ్వు కనుక నీ తమ్ముళ్ళని అలా వదిలేసి గబగబా పరిగెడుతూ వెళ్ళి హాస్పిటల్లో ఉన్నటువంటి అంబులెన్స్ వాళ్ళని తీసుకురానట్టయితే ఖచ్చితంగా మేమందరం ఆ రోజు ప్రాణాలు వదిలేసేవాళ్ళం అని అంటాడు ప్రతాప్. అవును సార్, నా తమ్ముళ్ళు ఏమైపోతారు అనే ఒక పెక్క టెన్షన్, ఎందుకంటే మీరెవరూ సరిగ్గా స్పృహలో లేరు, మీరు మాత్రమే కాస్త మాట్లాడగలిగే స్థితిలో ఉన్నారు, నా చిన్న తమ్ముడిని మీ ఒళ్ళో కూర్చోపెట్టి నేను మా మిగతా ఇద్దరు తమ్ముళ్ళని అక్కడే ఉంచి వెళ్ళాను, గుర్తుంది సార్, తిరిగి వచ్చే వరకు కూడా నా తమ్ముళ్ళ గురించి టెన్షన్ పడుతూనే ఉన్నాను, మిమ్మల్ని నేను బ్రతికించగలననే నమ్మకం నాకుంది, కానీ నా తమ్ముళ్ళు మీ దగ్గర ఉంటారో లేక ఎటైనా వెళ్ళిపోతారో అని భయపడ్డాను అంటూ మాధవ అంటూ ఉంటే, యు ఆర్ అ రెస్పాన్సిబుల్ బ్రదర్, యు ఆర్ అ రెస్పాన్సిబుల్ హ్యూమన్ బీయింగ్,
నిజంగా నాకెందుకులే అనుకోకుండా ఆ చిన్న వయసులోనే నువ్వు మమ్మల్ని అందరినీ కాపాడావు అంటూ ఉంటే, అంటే సార్ అని అంటాడు. ఎస్, ఇప్పుడు ఇంతకీ మా మహాలక్ష్మిని పెళ్లి చేసుకుంది ఎవరు అని అంటే, వీడు చక్రి సార్, వీడే మా పెద్ద తమ్ముడు అని అంటే, చక్రి ఓకే, గుడ్ ఫ్యామిలీ. అయితే నేను ప్రాక్టికల్గా మాట్లాడాలి. మా మహాలక్ష్మి ఈ ఇంటికి సూట్ అయ్యే పిల్ల కాదు. యాక్చువల్లీ టు సే, ఈ ఇంటికి సూట్ అవ్వడం అంటే తన రేంజ్ ఏంటి, తన ఏంటి అనేది నేను మాట్లాడట్లేదు. కానీ తన గోల్స్ వేరు, తన లైఫ్ స్టైల్ వేరు, తను ఊహించుకున్న జీవితం వేరు. సో నేను దాన్ని వినిపించుకోకుండా ఏదో చేద్దాం అనుకున్నాను. అలా అనుకోవడం వల్లే అటు ఇటు కాకుండా అయిపోయింది తన జీవితం. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అంటాడు. ఏంటి సార్ అది, ఏంటా నిర్ణయం అంటాడు. ఇక మాధవ అయితే ఇక్కడి వరకు, అంటే ఇక్కడికి వచ్చే వరకు నా ప్లాన్ ఇంకొకలా ఉండింది. బట్ ఇక్కడికి వచ్చాక నా కుటుంబం మొత్తాన్ని కాపాడిన వ్యక్తికి నేను ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పని అనుకుంటున్నాను. సో ఆ ఏదో ఒక్కటి నా కూతుర్ని మీకు ఇవ్వడమే అని అంటాడు ప్రతాప్. సార్ ఏం మాట్లాడుతున్నారు అంటూ ఉంటే, ఎస్, నేను యాక్చువల్గా మహాలక్ష్మి చక్రీల మ్యారేజ్ని బ్రేక్ చేయడం కోసం ఇక్కడికి వచ్చాను. వాళ్ళిద్దరికీ డివోర్స్ ఇప్పించడం కోసం వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చాక పూర్తిగా నా ఒపీనియన్ చేంజ్ అయింది. నా ఆలోచన మార్చుకున్నాను. నా నిర్ణయంలో కూడా మార్పు వచ్చింది. ఆ రోజున మమ్మల్ని అందరినీ కాపాడింది నీ తమ్ముడికి నా కూతుర్ని భార్యం చేయడానికేనేమో మాధవ అని అంటే, సార్ అంత మాట ఎందుకులేండి సార్, వాళ్ళిద్దరిది దేవుడు కలిపిన బంధం సార్. దాన్ని మనమేమీ తప్పు పట్టకూడదు, అండ్ అలాగే దాన్ని మనం క్వశ్చన్ చేయకూడదు కదా సార్ అంటాడు మాధవ. ఎస్, ఎగ్జాక్ట్లీ, యూ సెడ్ ద రైట్ థింగ్. అయితే నేను ఒక విషయం అడుగుతాను. మహాలక్ష్మిని తను అనుకున్న గోల్స్ వైపుకి చక్రి తీసుకెళ్ళగలడా లేదా అనేది నాకు కావాలి అనేసరికి, ఎస్ తీసుకెళ్తాడు సార్, అలా తీసుకెళ్లేలా నేను చేస్తాను. వాడు కష్టపడి మహాలక్ష్మి చదువుకోవాలి, ఏదైతే చేయాలనుకుంటుందో అలా చేయటానికి వాడు కష్టపడేలా నేను చేస్తాను అని అంటే, సరే, కృతజ్ఞతగా ఉండడం నాకు కూడా ఇష్టం. నువ్వు చేసిన ఈ సహాయానికి నేను నీకు కృతజ్ఞతగా నా కూతురు ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటున్నాను. మరి మహాలక్ష్మి ఏమంటుందో నాకు తెలీదు అని అంటూ ఉంటే, మహాలక్ష్మి అలా చూస్తూ ఉండిపోతుంది. డాడ్ వాట్ ఈస్ దిస్ అనగానే, అవును మహా, ఈరోజు మనం అందరం బ్రతికున్నామంటే, ఇంతవరకు నువ్వు చదువుకుని ఒక స్టేజ్కి వచ్చావంటే, నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే, అసలు ఊపిరి తీసుకుంటున్నానంటే కారణమే మాధవ. సో అంత పనిచేసినటువంటి, అంత సాయం చేసినటువంటి, మన కుటుంబాన్ని కాపాడినటువంటి మాధవకు ఖచ్చితంగా మనం ఏదైనా చేయాలి. కాబట్టి నేను నిన్ను ఇంటికి కోడలుగానే ఉంచాలి అనుకుంటున్నాను. అండ్ దట్ టు ఇఫ్ యూ అగ్రీ అని అంటే, మీరు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ఈరోజు మంచివాళ్ళు కాదు డాడ్, వాళ్ళ చిన్నతనం నుంచి మంచివాళ్ళు. సో అలాంటి వ్యక్తిని మనం జల్లెడ వేసి వెతికినా దొరకమని నువ్వు అప్పుడప్పుడు అంటూ ఉంటారే. సో అలా అనుకుని మీరు చెప్పినట్టే నేను ఈ ఇంట్లోనే ఉంటాను. బట్ నా సర్టిఫికెట్స్ నువ్వు కాల్ చేసావు డాడ్ అంటే, నేను కాల్చలేదు, నేను అంత మూర్ఖుని కాదు. యువర్ ఒరిజినల్స్ ఆర్ విత్ మీ అండ్ ఐ విల్ సెండ్ ఇట్ విత్ హారిక. టేక్ దెమ్, స్టార్ట్ యువర్ లైఫ్, అ న్యూ లైఫ్. ఇప్పుడు భయం లేకుండా, బెదురు లేకుండా హ్యాపీగా నీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసుకో. సంతోషంగా ఉండు చక్రి. నా కూతుర్ని హ్యాపీగా చూసుకో. నా కూతురు ఏ రోజు కంటతడి పెట్టకుండా చూడు, సంతోషంగా ఉండేలా చూడు. నా కూతురు ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళల్లో నీళ్లు తిరగకుండా చూడు. నిన్ను బంగారం కొను, వెండి కొను, వజ్రాలు కొను అనట్లేదు. దానికి 3 పూట్ల తిండి పెట్టు. ఏ రోజు కూడా అయ్యో ఇది ఉంటే బాగుండేది నాకు అనుకునేలా కాకుండా, ఇది లేకపోయినా నేను సంతోషంగా ఉన్నాను అనుకునేలానే ఉంచు. అంత సంతోషంగా నా చెల్లెల్ని ఉంచు, నా కూతుర్ని ఉంచుతామని నేను ఆశపడుతున్నాను చక్రి అంటే, మాధవ ఎస్ సార్ ఉంచుతాడు, అంత చక్కగా తను ఉంచుతాడు, దానికి నాది అష్యూరెన్స్ అని అనగానే, నువ్వు మాటిస్తే ఇక నాకు భయం లేదు. ఓకే డన్ అంటూ వెళ్ళొస్తాను నాన్న అని అంటే, ఓకే డాడ్, మనకి హెల్ప్ చేసిన వాడికి మనం కృతజ్ఞతగా ఉండాలి. కాబట్టి మీరు చెప్పిన మాటకి నేను ఓకే అంటున్నాను అంటూ మహాలక్ష్మి ఒప్పుకుంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.